బుడమేరుకు గండ్లు పడిన చోట సీపేజీ లీకేజీలు తగ్గుముఖం పట్టాయి. బుడమేరుకు వస్తున్న వరద ఉధృతిపై అధికారులతో మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుంచి 200 క్యూసెక్కులకు సీపేజీ లీకేజ్ తగ్గింది. పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైనుంచి వస్తున్న వరదను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం చేశారు. ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో లోకేష్ సంప్రదింపులు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్, థ్యాంక్ యూ వైశాలి. గత బుడమలేరు పడిన లీకేజీలను కూడా పూర్తి చేసేందుకైతే మాత్రం అధికారులు కసరత్తు చేశారని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే ఎగువ నుంచి వస్తున్న వరద ఏదైతే ఉందో అది కూడా కొంతమేర గత 3 రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి బుడమలేరు పడిన గండులను కూడా అధికారులు అయితే పూర్చారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏదైతే బండరాలు సందుల్లో నుంచి వస్తున్న లీకేజీని కూడా కట్టడి చేసేందుకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కసరత్తు చేశారు. దీన్ని కూడా సీపేజీ అనే లీకేజీలు కూడా తగ్గుపట్టే విధంగా చేయాలని చెప్పేసి అధికారులు కసరత్తు. దీనిపై కూడా ఎప్పటికప్పుడు ఇట్లా మంత్రి నారా లోకేష్ కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా ఎక్కడికప్పుడు కూడా డ్రోన్ కెమెరాలతో పాటు అలాంటి ఒక యూట్యూబ్ లింక్ ద్వారా కూడా మంత్రి లోకేష్ కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారం కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా ఎప్పటికప్పుడు లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే చేపట్టారు. గడ్డి పడిన ప్రతి చోట కూడా 500 నుంచి క్యూసెక్ల నుంచి 2000 క్యూసెక్ల వరకు కూడా సీపేజీ లీకేజీ కూడా తగ్గిందని చెప్పేసి అయితే మాత్రం అటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ పూర్తిగా లీకేజీని అరికట్టేందుకైతే మాత్రం చర్యలు తీసుకోనే విధంగా అధికారులు ఆదేశాలు లోకేష్ అయితే ఆదేశాలు జారీ చేశారు. పైనుంచి వస్తున్న వరదను కూడా అంచనా వేస్తూ గండ్ల చోట్ల కూడా కట్టలు ఎత్తు పెంచే పనులు కూడా వేగవంతం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం ఎగువ నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున వరద రావడంతో మాత్రం అటువంటి ఆ బుడమలేరు కట్ట ఇప్పటికే ఆర్మీ అధికారులతో పాటు పెద్ద బండరాలతో మాత్రం అక్కడ గన్ను అయితే పూర్తి చేశారు. దీంతో కూడా ఆ బండరాల సందులోంచి వస్తున్న లీకేజీతో పాటుగా అదేవిధంగా ఆ కట్టను కూడా వెడల్పుతో పాటు హైట్ కూడా పెంచాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు నారా లోకేష్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కూడా అక్కడికి మరికొన్ని వెక్టర్ల ఏదైతే టన్నుల కొద్ది రాళ్ళతో పాటు కాంక్రీట్ కూడా అది తరలించి కట్టను హైట్ తో పాటుగా వెడల్పు కూడా పెంచేందుకు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు అయితే కసరత్తు చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనకి కేంద్రం నుంచి కూడా 40 మంది ఆర్మీ అధికారులు కూడా అక్కడికి చేరుకొని అయితే మాత్రం ఇప్పటికే అక్కడ కట్టనైతే మాత్రం సగం మేర పూర్తి చేశారు. దీనిపై కూడా అక్కడ లీకేజీని కూడా పూర్తిగా కట్టడి చేయాలంటూ కూడా ఆ లోకేష్ అధికారులకు జారీ చేయడంతో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అనుకూల విధంగా ఆ కట్టనే వెడల్పుతో పాటు హైట్ పెంచేందుకు అయితే మాత్రం అక్కడ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.